బోడా గారు ఆయన ప్రవీణ్ కి ఫ్రెండ్, ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి నడుపుతూ ఉన్నారు. చూస్తూ ఊరుకుంటావా? ఓకే, మాట్లాడండి ఒకసారి రాజ్బోడా గారు. ఒక్క నిమిషం అనిల్ గారు, ఆయన ఏం మాట్లాడారు? తాగుతాడు లేదనేది ఎవరు చెప్పలేరు. అమెరికాలో మాట్లాడుతున్నావు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు అప్రూవ్ చేస్తున్నారు టీవీ స్టేషన్ లో కూర్చుండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్, నేను కమ్యూనిటీ తరపున నిలబడుతున్నా. పోలీస్ రిపోర్ట్ మాట్లాడుతున్నా. విద్వేషాలు మారాలా, విద్వేషాలు భారతదేశం అభివృద్ధి పొందాలా, ఎకానమీ ముందుకు రావాలా, సౌత్ ఇండియా చదువుకున్న సౌత్ ఇండియా దేశానికి దారి చూపించాలా, ఇవి నేను మాట్లాడుతుంది. అసలు రాజ్బోడా నీకేం కావాలి? నీకేం కావాలి రాజ్బోడా? నీకేం కావాలి చెప్పు. బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు కానీ అది అందరికీ తెలుసు. నీకేం కావాలి? బుద్ధి లేదు. అరే నీకు బుద్ధి లేదు, అందరికీ తెలుసు. నీకేం కావాలని అడుగుతున్నా. అరే నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పురా బాబు. అరే రజనీకాంత్ అలియాస్ రాజ్బోడా నీకేం కావాలి? నీకేం కావాలి? అతను తాగలేదు అని రిపోర్ట్ కావాలా? అరే తాగలేదు అని రిపోర్ట్ కావాలా నీకు? నువ్వే టైప్ చేసుకొని కూర్చోరా, నువ్వే టైప్ చేసుకొని చదువుకో. నీ ఛానల్లో తాగుబోతులు, మిగతా తాగుబోతులు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ నువ్వేమన్నా సైకోవా? నిన్ను అరే నువ్వు హైదరాబాద్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ దిగితే వెంటనే అరెస్ట్ అయిపోతావు. అట్లా కాదు, అనుమానాల గురించి మాట్లాడుకుందాం. ఒకరినొకరు తిట్టుకోవటం. నీకేం కావాలి చెప్పు? ఆరోపణ కాదు. నీకేం కావాలి చెప్పు? డౌట్స్ ఏంటో పిచ్చోళ్ళ మాట్లాడకరా. నీకేం కావాలి చెప్పు, క్లియర్ గా చెప్పు. అరే నీకేం కావాలరా? రాజ్బోడా గారు ఏం కావాలో చెప్పమనండి ఒకసారి. అదే అడుగుదాం. రాజ్బోడా గారు ఒక్క నిమిషం. రాజ్బోడా గారు ఒక్క నిమిషం. అందరూ కూడా ఉన్నారు. సరిపోలేదని కంప్లీట్ ప్లాన్ ఇది. రాజ్బోడా గారు ఒక్క నిమిషం. లైవ్ లోకి టీవీలో కూర్చుండి లైవ్ లోకి నీకు ఓకే తిట్టుకోవడం కాదు. ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం. రాజ్బోడా గారు ఓకే, ఇప్పుడు కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది. అనిల్ మాకు నమ్మకం ఉంది రిపోర్ట్ పైన అంటున్నారు. రాజేష్ మహాసాద్ ముందు నుంచి అదే చెప్తున్నారు. కళ్యాణ్ అదే చెప్తున్నారు. లియో కూడా అదే చెప్తున్నారు. పైగా అనిల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఉన్నారు. ప్రవీణ్కి ఆయన స్నేహితుడు కూడా. సో వాళ్ళకి డౌట్స్ లేవు. మీరు కూడా ఇప్పటికీ నాకు ఇన్ని డౌట్స్ ఉన్నాయి, ఈ 6 ఉన్నారు 7 ఉన్నారని ఇప్పటికీ మీరు అదే స్టాండ్ అయి ఉంటారా? తప్పకుండా ఇంకా ఏ రకాలుగా ఎన్ని రకాలుగా ఇంకా ఏమేం చేయాలనో అది కొట్లాడే ప్రయత్నం చేస్తాం. ప్రైవేట్ అవసరమైతే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా అది ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పించాల్సిన అవసరం ఉంది. మాకు పోలీసుల మీద 1% కూడా నమ్మకం లేదు. అంటే మీరు రెచ్చగొడుతున్నారా? కొన్ని భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారా? న్యాయం చేయమంటే రెచ్చగొట్ట అంటారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరు కొట్టుకోమని చెప్తున్నామా మేము? అరే ఇండిపెండెంట్ గా విచారణ చేయండి రా అయ్యా, అది వాస్తవాలు బయట పెట్టండి రా, దోషులు శిక్షలేమని అడుగుతుంది. న్యాయం అడగడం తప్ప. ఓకే, ప్రతి మాటను వక్రీకరిస్తా అంటే మీ స్వార్థ ప్రయోజనాల కోసం సార్ మీకు ప్రతిదాన్ని వాడుకొని ముందుకెళ్ళాలా? కాదు దమ్ము అంటే అదే ఐటీ గారిని అడుగుతున్నా, మీరు సీన్ రీక్రియేట్ చేయండి. రావడానికి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు. అమెరికా నుంచి ఇక్కడికి రా, నీకు అన్ని డౌట్లు ఉంటే ఇక్కడికి వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇక్కడ చేస్తాడు. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడుని మాట్లాడుతున్నాడు కూడా మాట్లాడుతుండు కదా. నువ్వు రా ఒక్క నిమిషం. ఏమంటారు రాజ్బోడా? ఎందుకంటే మీరు ఏపీలోనే ఉన్నారు. ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. ఇప్పటికీ రాజ్బోడా దీనిపైన ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉండదు. ఓకే రాజ్బోడా గారు ఒక్క నిమిషం. రాజేష్ మహాసేన్ గారు, రాజ్బోడాకి ఇంకా అనుమానాలు ఉన్నాయి. రాజేష్ మహాసేన్ గారు నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. రాజ్బోడా ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన మొదటి నుంచి దీని వెనుక 6 ఉన్నారు. విషం ఇంజక్షన్ ఇచ్చారు. ఒక ట్రక్కులో బండిని పట్టుకెళ్లారు, ఒక కారులో బాడీని పట్టుకెళ్లారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక 7 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికే డౌట్స్ ఎక్కడ ఇచ్చారట సార్ ఇంజక్షన్? ఎక్కడ ఇచ్చారటండి? ఏ ప్రాంతంలో? విజయవాడలో.
మాట కట్ అవుతుందండి మీది. విజయవాడలో విజయవాడలో ఆయనకి మత్తు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారు అంటున్నారండి. ఫస్ట్ ఆయన ఒక దెబ్బ వేస్తే ఆయన పడిపోయినాక కిడ్నాప్ చేసినాక ఇవన్నీ చేయడం జరిగింది, ఇంజక్షన్ ఇవన్నీ. ఏ ఊర్లో? విజయవాడ అన్న. ఓకే, హైదరాబాద్ లో మీది అంటే ఆయన వాయిస్ నాకు క్లియర్ అనిపించట్లేదండి. ప్లీజ్ ఇంకొక ఎవరైనా చెప్పరా, ఆయన ఏం చెప్తున్నారు? రాజ్బోర్డ్ ఏమన్నా అంటే విజయవాడలో ఒక దెబ్బ కొట్టి ఆ తర్వాత మత్తు ఇంజెక్షన్ చేసి చంపేసి ఒక కారులో బాడీని పట్టుకెళ్ళి ఒక ట్రక్లో బండిని పట్టుకెళ్ళి అక్కడ పడేశారు. ఒక 6 ఉన్నారు. ఆయన చొక్కా తీసుకునేమో 7గురిలో ఒకరేసుకున్నారు, మిగిలిన 6 ఆ కార్లోను ట్రక్లోను వెళ్ళారని రాజ్బోర్డ్ అంటున్నారు. ఓకే అండి, ఇప్పుడు విజయవాడలోనే చంపేస్తే విజయవాడ నుంచి ఈ ఏదైతే ఈ స్పాట్ ఉందో ఇక్కడికి దాదాపు 200 కిలోమీటర్లు ఉంది. ఈ మధ్యలో నిర్మానుష ప్రాంతాలు చాలా ఉండగా ఒక సీసీ కెమెరా ఉన్న పాయింట్ లోనే ఆ బాడీని డంప్ చేయడానికి కారణం ఏంటంటే రాజబాడ గారిని అడగండి. సీసీ ఏమంటారు? సీసీ అక్కడ వేస్తే అక్కడ కూడా ఇదే అంటారు, ఎక్కడ వేస్తే అక్కడ అదే అంటారు. అలా కాదండి, ఇప్పుడు నిర్మానుష ప్రాంతాలు ఇప్పుడు ఎవరైనా ఒక ఎదో పని చేసినాడు చంపేసి ఎక్కడ నిర్మానుష ప్రాంతం ఉందో అక్కడ పరేస్తారు, కానీ నయారా పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్ ముందు బాడీ ఎందుకు పడేయాల్సి వచ్చిందని అడుగుతున్నాను. అది క్రిమినల్ అడుగుదాం. నీకు తెలుసు కదా క్రిమినల్స్ ఎవరైతే చంపినో వాళ్ళని అడుగుదాం. నీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో. అది ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా సార్, 6 వచ్చారు అంటే కారణం ఏదో ఊహించారు కదా, అది కూడా ఊహించండి అంటున్నాను. సరే ఓకే, మీరు అదే అయితే రాజేష్ మహాసేన బ్రదర్, నేను అడుగుతున్నా, ఐజీ గారు ఎంత మేధావులైనా మీరైనా సరే సీన్ ని రీక్రియేట్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయినా నేను 4 ఫోటోలు పంపిస్తా, అట్లా మీరు వినండి. మీరు అరే ఒక ఎక్స్పర్ట్ అయినా అడగండి, ఎట్లా బండి మీరు వచ్చి ఎట్లా వాడుకుంటుందో మీరు ఒకసారి పడి అదే ప్లేస్ లో పడి చూపెట్టండి. కాదు మీరు అన్నారు ఎట్లా యాక్సిడెంట్ అవుతుంది, హెల్మెట్ ఉండగా హెడ్ మీద ఎట్లా గాయం అవుతుంది సార్? నేను మాట్లాడతాను అంటే నమ్మడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను ఒకసారి మాట్లాడచ్చా సార్? మాట్లాడండి. ఇప్పుడు రాజ్బోడా గారికి ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్, ఆయన అక్కడ అమెరికాలో ఉన్నారు, వీళ్ళు చెప్పిన మాటలు విన్నారు ఈ వీడియోలోనో లేకపోతే మరో చోట ఇది చూశారు కాబట్టి. కానివ్వండి, ఆయన చెప్పే అనుమానాలన్నీ ఆయనకి కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఇక్కడ గ్రౌండ్ లో చూడాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, హెల్మెట్ ఉండగా తల మీద గాయం ఎలా తగిలింది అంటాడు. అంటే హర్ష్ కుమార్ గారు అన్నారు హెల్మెట్ ఉండగా తల మీద గాయం అయింది అని. వాస్తవానికి అక్కడ తల మీద గాయం మీద ఐడెంటిఫై అవ్వలేదండి, ఓన్లీ ఫేస్ మీద అయింది. అది కూడా జస్ట్ ఈ జా కదిలిపోయింది, చాలా గట్టిగా కదిలింది, అది కూడా కౌకు దెబ్బ. ఇక్కడ ఎక్కడ కూడా రక్తం దెబ్బ లేదు, ఓన్లీ పెదవు మాత్రమే చిట్లిందండి. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఆ యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే, ఒక మాట అండి, యాక్సిడెంట్ స్పాట్ ఎలాగుందంటే రోడ్డు పక్కన చిప్స్ ఉన్నాయండి, ఏదో మనం కాంక్రీట్ వాడే చిప్స్. అక్కడ ఆ చిప్స్ లో స్కిట్ అవడానికి అవకాశం ఉంది. దట్టు అది కిందకి దిగేసిన తర్వాత డైరెక్ట్ డౌన్ కాదండి, మళ్ళీ డైరెక్ట్ డౌన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అప్పు ఉంది. ఆ అప్పు ఏంటంటే ఒక రాతి కాలువ. ఈయన డైరెక్ట్ గా జారిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోయి దాన్ని గుద్దుకున్నాడు. అక్కడ ఆల్రెడీ ఐజీ గారు చెప్పినట్టు అక్కడ అర్ధ చంద్రాకారం బండి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి బండి ముందు బాడీ వెళ్ళిపోయి గుద్దుకున్న తర్వాత బండి వెనకాతలు వచ్చి దాన్ని గుద్దుకుని ఆయన మీద పడింది. అది ఆయన చెప్పేదానికి అది అర్థమవుతుంది కదా. లియో మాట్లాడుతున్నారు మాట్లాడితే అర్థం ఉండాలి. అందరు చూసి నువ్వు కొత్త చూపించేది మీకు ఐజీ వాళ్ళ పోలీసు వాళ్ళు ఏం చెప్పారు, ఆ బండి చూడండి, ఆ బండికి నువ్వు కొత్త చూపించే ఒక్క నిమిషం రాజ్బోడా గారు, ఇగో ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. అరే ఓకే చూడండి, ఎవిడెన్స్ అబద్ధం చెప్పదు కదా. మార్పుడు ఫోటో వస్తారా పిచ్చోడా? రాజ్బోడా గారు, వాట్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గివింగ్ దోస్ ఎవిడెన్సెస్ ఫ్రమ్ విజయవాడ? మీ దగ్గర ఎవిడెన్స్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అంటున్నారు కదా, అది వై యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ ఓకే తీసుకుందాం. లియో గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు, ఒక్క నిమిషం. రాజ్బోడా గారు, లియో గారు అంటే ఇఫ్ యు ఆర్ సో ష్యూర్ ఆఫ్ ఇడ ఫేస్ సైడ్ ఉంది
సార్ అది వదిలేయండి, నేనేమంటున్నానంటే these are- ఆయన ప్రవీణ్ అని ఎక్కడ ఫేస్ ఉంది? అవి ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ అదంతా మార్క్ ఆయన ప్రవీణ్ అని పోలీసు వాడు ఏడ ఫోటో చూపెట్టిండు. మరి ఇంకేంద్రా, నీకేం బాధ? ప్రవీణ్ కాదు కదా, వేరే వాళ్ళు ఎవరు, నీకేం బాధ? వేస్ట్ ఫెలోస్ ఏం మాట్లాడుతున్నావు? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎవిడెన్స్ వాడు సబ్మిట్ చేయాలి, ఆల్రెడీ అడిగారు. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ఇఫ్ యు హావ్ ఎవిడెన్స్ ఏం పని సబ్మిట్ చేయడు. అది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా రిపోర్ట్లు తెప్పించి కోర్టులో కేసు వేస్తేనే ఏమన్నా లాభం. సైలెంట్ గా ఉండు. పోలీసు వాళ్ళ దగ్గర న్యాయం దొరకదు. నువ్వు నువ్వు పిచ్చోడివి. చూడరా చూడరా కామన్ సెన్స్ లేదు, నీకేం లేదు, ఏం మాట్లాడుతున్నారు నువ్వు? అవన్నీ మార్పుడు ఫోటోస్. ఏం మాట్లాడుతున్నావు? బ్లడ్ ఉన్న ఫోటోని చూపించొద్దు. సరే మిస్టర్ రాజ్బోడా, కెన్ ఐ టాక్ యు ఫర్ 1 minute? సార్ ఎవరైనా మాట్లాడొచ్చు కానీ మీకు స్వార్థ ప్రయోజనాల కోసం అది యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే అది యాక్సిడెంట్ కాదు. అది సార్ ఒక మొండితనం ఎవరికి లేదు. నేను ఆధారాలు బట్టి మాట్లాడుతున్నా, కాదు మాటలు చెప్తలే. ఆధారాలు చూపెడితే నువ్వు ఆడు. సార్ వినండి, మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చిన ప్రతి రైట్ ని మీరు వాడుకొని ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు ఆపేది లేదు. మీకు ఏదైనా అసిస్టెంట్ కావాలంటే నాకు కాల్ చేయండి. లోకల్ గా నేను నీకు సపోర్ట్ చేస్తా. ఎవిడెన్సెస్ తో వస్తే గానీ నేను మాట్లాడేది ఏంటంటే 1 minute నువ్వు అంత డెవలప్డ్ కంట్రీలో కూర్చొని ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. నేను మాట్లాడేదేమంటే నువ్వు పాస్టర్లు కుమ్మక్కయ్యరా? విజయ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడినట్టు నువ్వు అసలు. 1 minute. I know how elections are fought in America. వాళ్ళ ఎకానమిక్ పాలసీ వాళ్ళ ఎలక్షన్ ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్ తో ఫాట్ చేస్తున్నాం. ఒకసారి అవకాశం ఇవ్వండి, రాజ్బోడా గారి అనుమానాలన్నీ నేను క్లారిఫై చేస్తాను. పిచ్చోడు రాయేష్ అనుమానాలు లేవు, వాడికి తెలుసు. అది వాడు ప్రవీణ్ పాడాడు, తాగాడు, తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ నోటీస్ పంపిస్తారు. ఏంటండి కేసు బుక్ అయింది, వాడు ఇండియాలో దిగంగానే అరెస్ట్ అయిపోతాడు. వాడు నీ మీద కేసు బుక్ అని తెలుసా? మళ్ళీ ఇంకో కేసు బుక్ అవుతుంది. నువ్వు ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసి అమాయకుల్ని రెచ్చగొడుతున్నావు. ఇన్వైట్ చేస్తున్నాం రా, ఇన్వైట్ చేస్తున్నాం. రారా నువ్వు, రారా నువ్వు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు. పోలీస్ స్టేషన్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ అవుతావు. పెట్టకపోతే ఎయిర్పోర్ట్ లోనే మాట్లాడినట్టు మాట్లాడ. రైట్ చూసి మాట్లాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా క్లారిటీ ఉందా? అరే గతంలో నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి డిస్టర్బ్ చేస్తున్నాడు సొసైటీలో. మార్ఫింగ్ ఫోటోస్ నావి స్టూపిడ్. కామన్ సెన్స్ లేదేం లేదు. ఓకే లేదు, తిట్టుకోకుండా మనం మాట్లాడదాం. కాదు రాజ్బోడా గారు, మీరు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ అనిల్ ఉన్నారు. అనిల్ ప్రవీణ్ కి ఫ్రెండ్, ఆయనకే డౌట్స్ లేవు. ప్రవీణ్ కి ఆయన ఫ్రెండ్, ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, ఆయనకి డౌట్ లేవు. అంటున్నారు. ఇక్కడికి వచ్చి పోలీస్ వాళ్ళకి నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వు. ఫేక్ వీడియోస్, మార్ఫింగ్ ఫోటోస్ పెట్టి సోషల్ అన్రెస్ట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నువ్వు చదువుకున్నావు? నువ్వు అసలు నువ్వు క్రియేట్ చేస్తున్నావు సోషల్ అన్రెస్ట్. ఆల్రెడీ అందుకే కేసు బుక్ అయింది ఇండియాలో. వస్తావు, నువ్వు వచ్చుతావు ఏదో ఒక రోజు. డౌట్ లేదు. ఒక మాట డౌట్ ఒక ఎవిడెన్స్ తోటి రావాలి. మీరు ఎవిడెన్స్ చూపెడుతున్నాం, నీకు అర్థం కాకపోతే నీ బుద్ధి తక్కువ. అది అందరిని అట్లా అనుకుంటే ఎట్లయితుంది? ఎవిడెన్స్ తో పాటు ఇన్ని రీక్రియేట్ చేయండి. అవును సార్, మీ అడ్వకేట్ పంపించి కేసు వేయండి. ఇక్కడ మేము ఉన్నాం కదా. ఇప్పుడే కదా వాళ్ళు రిపోర్ట్ పెట్టింది. ఎవడే ఏ అన్నాడు?
నీకంతా ఇంకా అనుమానం ఉంటే అరే నాయనా, మీకు తెలియలేదు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు ఎవరి స్వార్థ ప్రయోజనాలు? మీ అంటే ఎవరు? స్వార్థమేముందండి? మీ అంటే ఎవరు? కొట్లాడతారు. మీరు కొట్లాడకు, మీకు దమ్ము లేకపోతే జాతి ద్రోహం చేస్తున్నారు. ఎంత దూరమైన భూమికి భారం మీలాంటి పిచ్చోడిరా నువ్వు నిజంగా. నువ్వు హాస్పిటల్ చూసుకో, అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మహాసేన రాజేష్ ఆయన టీడీపీలో పదవిలో ఉన్నాడు. మంచిగా ఆయన డే 1 రోజు యాక్సిడెంట్ అన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అన్నకి ఏమంటారు? నీలా పిచ్చోళ్ళ ఆయనకి ఎట్లా తెలుసు? పోలీసు రిపోర్ట్ రాకముందే ఈయనకు తెలుస్తుంది యాక్సిడెంట్ అని. పోలీస్ రిపోర్ట్ ఏమన్నా అక్కడ చూస్తే కనబడట్లేదా? చాలా మంది ఓకే. అనిల్ గౌడ గారు, ఓకే. రాజ్గౌడ గారు ఏమైనా అడుగుతున్నట్టు అడగమనండి, నేను వెయిట్ చేస్తున్నాను. మాట మార్చిండు. రాజ్గౌడ గారు, మీరు మాసాన్ రాజేష్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు బ్రదర్, ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. మీ స్వార్థ ప్రయోజనాలు నీకున్నాయి. నువ్వు ఇట్లా మాట్లాడితే డబ్బులు వస్తాయి. రాజ్గౌడ గారు మీరు డౌట్ ఏంటో ఒకసారి చెప్పండి నాతో. ఏం డౌట్ లేవట రాజేష్, స్వార్థం వేసిన రాజేష్ ఎందుకు అడుగుతారు? అడిగితే పోలీసులు అడుగుతారు కానీ ఏంటంటి పోలీసు వాళ్ళని అడిగితే మిమ్మల్ని లోపల రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ ఫస్ట్ క్లారిఫై చేసిండు కదా యాక్సిడెంట్ అని. రాజేష్ ఎందుకు అడుగుతారు? రాజేష్ అంతకుముందు క్రెడిబిలిటీ లేదు, పోయింది. టీడీపీ తోటి ఎప్పుడైతే అంటగాగుతున్నాడో అప్పటి నుంచి ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఎవరు నమ్మతలేరు. సరే అండి, పోలీసులన్నా అడగండి వెళ్ళి. మరి అడక్క మీరు మాకు చెప్పక మీరు ఎందుకు అలా? మరి ఓన్లీ ఆ సోషల్ మీడియాలో వీడియోలు మాట్లాడితే అయిపోద్దా? దానికి ఏమన్నా పరిష్కారం వస్తుందా? అరే ఇప్పుడే కదా వాళ్ళు రిలీజ్ చేసింది. హ్యావ్ పేషెన్స్. ఓపిక లేదా? వాళ్ళు 18 రోజులు వాళ్ళు లేట్ చేయొచ్చు రిపోర్ట్, కానీ వాళ్ళు ఇప్పుడు అనగానే ఇప్పుడే అవుతుందా? హ్యావ్ పేషెన్స్. ఒక 1 వీక్ వెయిట్ చేయండి. సరే ఎన్ని రోజులు వెయిట్ చేయమంటారు చెప్పండి, లేదా 2 రోజులు వెయిట్ చేద్దాంలేండి. సరే బ్రదర్, రాజేష్ బ్రదర్, మీరు పదవులు అనుభవించండి టీడీపీలో. ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఈ యొక్క క్రైస్తవులని దళితులు అందరినీ చూసుకుంటే పండుగ చేసుకోండి. ఓకేనా? అదే అప్పుడు నాకు అర్థమవుతుందండి మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది నాకు అర్థమైంది, కానీ మీలా రాజకీయ విమర్శలు చేయడానికి రాలేదు నేను ఇక్కడికి. మీ మీద రాజకీయ విమర్శలు చేయాల్సిన అవసరం నాకు లేదు. మీ ఒరిజినాలిటీ కూడా బయట అందరికి తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళని నమ్మిన వాళ్ళకి నాలాంటి వాడు అలాగే కనిపిస్తాడు. దాన్ని నేనేమి తప్పు పట్టట్లేదు. సరే వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, ఇంకేముందని కాలం నిర్ణయించడానికి కేసు క్లోజ్ అయిపోయాక ఈ కేసు లైవ్ లో ఉన్నప్పుడు ఈ 18 రోజులు ఈ 14 రోజులు ఏదైతే ఉందో ఈ 14 రోజుల్లో హత్యావాదుడు ఒక్కడో కాదని పట్టుకోలేదు. ఈ 14 రోజులు టైం ఇచ్చారు పోలీసులు. 14 రోజులు కాకుండా మీకు ఎంతకాలం టైం ఇవ్వాలి? ఇంకా ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టకపోతే చూడండి. అదే ఎలక్షన్ వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీలాంటి వాళ్ళు. కానీ ప్రవీణ్ గారికి న్యాయం చేయడం చూడలే. ప్రవీణ్ గారికి న్యాయం చేయడం చూడలే. చట్ట ప్రకారం మాకు న్యాయం దొరికినప్పుడు ఏం చేస్తాము, అక్కడ దుర్మార్గులు కూర్చున్నప్పుడు ఏం చేస్తాము అని దింపడమే మా పని. ఇలాంటి మెరుపుకళలు చాలా ఉన్నాయి, చాలా మందిలో ఉన్నాయి. కానీ జనం నమ్మాలి కదా మీరు చెప్పిన మాట. దూరం లేదు. ఓకే, మళ్ళీ ఎన్నికలు రావడానికి అంత దూరం ఏం లేదు. ఓపిక పట్టండి. అదే మీరు వాడుకోండి, దీన్ని రాజకీయానికి వాడుకోండి, వచ్చే ఎలక్షన్ వాడుకోండి. ఇప్పుడు మీకు అధికారాన్ని చేతిలో పెట్టుకొని దుర్వినియోగం చేస్తాము, చంపేసి యాక్సిడెంట్ అంటాము అంటే మేము చేస్తాం. ఇప్పుడు మీ మాటల్లో క్లియర్ గా మీరే చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ ఇది వాడుకుంటామని. పోయిన ఎలక్షన్ కి ఎవరు వివేకానంద రెడ్డి గారు మాట వాడుకున్నారు, మేము ప్రజాస్వామిక పద్ధతిలో మేము గుణపాఠం నేర్పుతాము. హ్యావ్ పేషెన్స్. ఏంటి ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. ఇది ఏ హత్య రాజకీయాలా? శవాల మీద రాజకీయాలు చేసిండ్రు, ఎవరు హత్య చేసిండ్రు, ఎవరు దాన్ని ఎవరు చేశారు మీరు చెప్పండి. మీ అనుమానం ఎవరి మీద ఉంది చెప్పండి. మీ అనుమానం ఎవరి మీద ఉంది అది చెప్పడానికి ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మావాడు పడ్డావు? చాలా సార్లు చెప్పినా ఇంకోసారి చెప్పొచ్చు కదా. నేను క్లియర్ గా చెప్పిన నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏది ఆ యొక్క చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా అండ్ భూపతి రాజు శ్రీనివాస వర్మ అని నేను చెప్పిన. వాళ్ళందరూ ఈయన చంపాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు ఈయన ఒక్కరే కాదు, మొత్తం పాస్టర్లను ఖతం చేయాలని వాళ్ళకి ఒక ప్లాన్. అలా చంపాలనుకుంటే ముందు మిమ్మల్ని చంపేద్దరు కదా ఇలా మాట్లాడి వాళ్ళని. నా మీద కూడా అట్లాంటి అటెంప్ట్ జరిగినాయి గతంలో. ఓకే, అర్థమైందా? ఏదో ఒక ప్రూఫ్ పెట్టు.
నీ మీద జరిగిన సర్లే పోలేండి మీరు ఇక మీరు అలాంటి ఊహల్లో ఉంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని ఊహలు ఎందుకు ఉంటాడు? నా డోర్ కొట్టి ఒక నల్లోడు వచ్చి గన్ను పట్టుకొని వస్తే ఎందుకు ఊహలో ఉంటారు? ఇమ్మీడియట్ గా పోలీసు పారిపోయినాడు. ఎవరైనా నల్లోడు ఎవరు అంటే రాజేష్ టీడీపీలో పదవి ఇస్తే ఏది పడుతుంది మాట్లాడుతావు. అంతకుముందు ఇట్లా మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడతానండి? మీ గొడవ నాకు ఎందుకు? మిమ్మల్ని ఎవడో సంపలకు రాలేదని నేను అన్నానా? మీ మీద హత్య ప్రయత్నం జరగలేదని నేను చెప్పాను. జరిగింది ముందు మీరు ఎంతో కొంత జెన్యున్ గా మాట్లాడే వాళ్ళు గతంలో. అంటే ఇప్పుడు ఇది హత్య అంటే జెన్యున్, ఇది కాదండి నేను నిజం చెప్పి యాక్సిడెంట్ అంటే అది ఫేక్, అది పార్టీ గురించి మాట్లాడుతున్నారు. చెప్తారండి అది ఇన్వెస్టిగేషన్ రాకముందే మీరు హత్య అని కన్ఫర్మ్ చేస్తే అది హత్య అవ్వాలి అంటే కనుక ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. అక్కడ రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయింది, అక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆ జరిగిన విధానం నాకు తెలుసు, ప్రవీణ్ పగడాల గారు నాకు తెలుసు, ఆయన్ని పిఎం చంపేస్తాడా అమిత్ షా చంపేస్తాడా అనేది నాకు తెలుసు. దాని మీద నేను చెప్పాను. అది ఎట్ల మీద పడ్డాడో క్లియర్ కనిపిస్తుంది. అది అంతా ఈజీగా ఇక్కడ మీద పడ్డం ఏంటి? ఏమన్నారు? విజయవాడలో చంపేశాడు అన్నారు, మళ్ళీ ఇక్కడ మీద పడ్డాడు అంటే ఏదో ఒక మాట మీద నిలబడండి. మీరు విజయవాడలో చంపేశారు అంటే డెడ్ బాడీ ఇక్కడ తెచ్చి పడేసినట్టు మీరు ఇక్కడ ఉన్న కర్రల మీద రక్తం చూపిస్తున్నారేంటి? ఇక్కడ కర్రలతో కొట్టి చంపలేదు కదా మీ ఉద్దేశం ప్రకారం. ఎక్కడో విజయవాడలో చెప్పారు, అప్పుడు ఇక్కడ కర్రలు ఎందుకున్నాయి? ఇప్పుడే చూపెట్టిన నేను, అయినా కానీ మళ్ళీ సేమ్ మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏం చెప్పారు? నేనేమంటున్నా, ఆయన మీద వెహికల్ ఎట్లా పడ్డది అంటే మీ దగ్గర సమాధానం లేదు. యాక్సిడెంట్ జరిగితే పడుతుంది, దానికి సమాధానం ఎలా వస్తుందండి? ఇగో ఇది యాక్సిడెంట్ అయితే ఆయన మాస్క్ మరియు కళ్ళజోడు అలా పెట్టింది ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఇప్పుడు ఏమండి నేను మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, అసలు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇప్పుడు ఉదయం 7 గంటలకు పోలీసు వారు అక్కడికి వెళ్ళిన తర్వాత బండి ఆయన దగ్గర నుంచి లేపిన తర్వాత 3 కుర్రోళ్ళు వచ్చారట, ఆ బండి లేపారు. ఆ వీడియో కూడా ఉంది. ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసింది ఇదే ఫైనల్ అనుకోకండి. మీలాంటి వాళ్ళు ఇంకా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఇంకా పోలీసులు అడ్డే పెట్టారు. ఎప్పుడైతే బాడీని వెళ్ళి చూసినప్పుడే ఆ బండిని లేపటం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వీడియో ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గర మాస్క్ పెట్టుకుని కల్చర్ పెట్టుకుని పడిపోయి చనిపోయి ఉన్నాడండి, ఆయన ఎవరో ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలి మరి? ఆ మాస్క్ తీరా, కల్చర్ తీరా? ఈ కారు, ఈ వైట్ కారు కంటిన్యూస్ గా ఆయన వెనకాల ప్రతి చోట ఉన్నది. అలా కాదండి, ఆయన విజయవాడలో చంపేస్తే ఎట్లా మీద పడి ఉన్నది చూడండి ఈ వెహికల్. ఏమండి అన్ని సోషల్ మీడియాలో మార్పింగ్ చేసి వాళ్ళ తిప్పుతున్న యాక్సిడెంట్ చూసినా ఎక్కడ కూడా ఏది వెహికల్ ఒక దగ్గర పడుతుంది, ప్రవీణ్ డెడ్ బాడీ ఒక దగ్గర పడుతుంది, రెండు బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి. అది డిఫరెంట్ అవుతుంది యాక్సిడెంట్. ఇది కానే కాదు యాక్సిడెంట్, అది క్లియర్ గా అర్థమవుతుంది. చిన్నపిల్లలని ఊహాగానాలు అంటారు సార్, ఇట్లనే ఊహాగానాలు అంటారు. మీరు అన్నట్టు అది మర్డర్ అయితే ఏమంటే రాజ్గౌడ గారు వినండి, మీరు అన్నట్టు అది మర్డర్ అయితే ఆయన పోస్ట్ మార్టం దగ్గర ఆయన పోస్ట్ మార్టం లో 5 పెద్దలు ఉన్నారు. మన తరపున క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున 5 పెద్దలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకవేళ హత్య అయితే హత్యకి సంబంధించిన ఏ గాయమైనా వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేశారేమో అడగండి. ఎవ్రీబడి గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. మీరు ఒక్కరే నిజాయితీపరుడు, ఉన్న వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా చేయించాలి. పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఓకే, ఎఫ్ఐఆర్ పంపించండి పోనీ అమెరికా నుంచి. లేదు అవసరం లేదు, గవర్నమెంట్ అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేయించవచ్చు. మీరు చేయండి, లేకపోతే వచ్చి ఇంకే ప్రైవేట్ వాళ్ళు కూడా మీరు నంబర్ వాళ్ళని కూడా కొనేసారంటారు, ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్సిడెంట్ అని చెప్తారు, వాళ్ళని కూడా కొనేసారంటారు. కాబట్టి మీరు చేయండి. నేను కూడా ఎన్నో క్రిమినల్ కేసులకి హెల్ప్ చేసిన, ఏది నేను లాయర్లతో కూడా మాట్లాడినా. ఒకవేళ గవర్నమెంట్ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేకపోతే మనం ప్రైవేట్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, అర్థమైందా? సో మీకు నచ్చింది చేయించండి రాజ్గౌడ గారు, మీరు వేరే చేస్తారో చేయించండి, లేదా మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించుకుంటారో. మీరు తెలంగాణలో ఒకవేళ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు అక్కడ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించండి. మీకు నచ్చిన ప్రయత్నాలు అన్ని చేయించండి, తప్పకుండా మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. సింపుల్. ఓకే, ఒక కాలర్ ఉన్నారు జగదీష్. జగదీష్ ఉన్నారా? కాలర్ ఉన్నారు, బయట నుంచి మచిలీపట్నం చేశారనుకుంటా. జగదీష్ గారు మాట్లాడండి. జగదీష్ గారు, ఎస్ రైట్. ఎవరైనా ఏదైనా అనుమానాల గురించి మాట్లాడాలి అనుకుంటే మాకు కాల్ చేసి మాట్లాడొచ్చు. 69316611, అలాగే 69316622, 04069316611 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు లైవ్లో మాట్లాడవచ్చు. మీకున్న సహేతుకమైన అనుమానాలపై మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోవచ్చు. ఎస్, ఇప్పటివరకు అనిల్ మాట్లాడుతూ ఉన్నారు, రాజ్బోడ. ఎస్ అనిల్ గారు.
రాజ్బోడా నేను అవసరమైతే ప్రైవేట్గా చేపిస్తానని అంటున్నారు. మరి ఇండియాకి వస్తారా ఆయన? అది ఆయన ఒక్కటి బ్రదర్, ఈ ఒక్కటి బ్రదర్, ఈ ఇంటర్నెట్ వచ్చినాక ప్రపంచం చాలా చిన్నగా అయింది. ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నా ఏ పని అయినా 2 నిమిషాలు చేయించవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఓకే అనిల్ గారు ఏమంటారు? బోడా గారు, మీకు అనుమానాలు ఇంకా ఉంటే దయచేసి ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు డిస్కరేజ్ చేయట్లేదు. మీకు లోకల్గా ఏమైనా సపోర్ట్ కావాలంటే నాకు టచ్లోకి రండి. లీగల్గా మీరు కరెక్ట్గా ఉంటే ముందుకు వెళ్ళండి, ప్రాబ్లం లేదు. మీకున్న ప్రతి హక్కు వాడుకోండి, అందులో క్వశ్చన్ లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లేకపోతే మీరు కరెక్ట్గా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని అంటే బేస్లెస్గా దీన్ని ఇంకా దాన్ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నం చేయకుండా ఎవ్వరని చేస్తలేము బ్రదర్. ఓకే, మీకు ఎట్లయితే అనిల్ బ్రదర్, మీరు ఎట్లయితే దాని యాక్సిడెంట్ అని మీకు చెప్పే హక్కు ఉందో, అది మాకున్న యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మాకు దాన్ని అసెస్ చేసిన దాన్ని బట్టి మాకు కూడా చెప్పే హక్కు ఉంటది. ఎవడు తప్పుదో పట్టిస్తలేడు, అర్థమైందా? ఆ హక్కును హరించేటువంటిది ఎవరికి లేదు, ఆ హక్కు ఎవరికి లేదు. మీరు ప్రొసీడ్ కండి. కేపాల్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు, తర్వాత హర్ష్ కుమార్ గారు రీపోస్ట్ అన్నాడు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి వాళ్ళు ముందుకు వచ్చి ఆ దిశలో ముందుకు వెళ్ళాలి అని నేను కూడా కమ్యూనిటీ తరపున నేను కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చిన కారణము సార్, ఇక్కడ పొలిటికల్గా అంటే వాస్తవాలు మనకున్న ఇక్కడ మన ఎకానమీ కానీ జాబ్స్ కానీ చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ మత ఘర్షణలు లేనిపోని ఇవి పెట్టుకొని ఇప్పుడు నేను అదే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. కొన్ని వేల మంది అనిల్ బ్రదర్ ఆ విషయం ఇక్కడ ఓన్లీ డెత్ గురించే మాట్లాడదు, ఈ రిపోర్ట్ రిలేటెడ్ మాట్లాడదు. ఎందుకంటే అది యూఆర్ టేకింగ్ ఇట్ ఇంటూ ఏ బిగ్గర్ ఇష్యూ, బిగ్గర్ డిఫరెంట్ ఇష్యూ. మీరు దేశం అభివృద్ధి గురించి దాని గురించి దానికి అది పెద్ద టాపిక్, దానికి ఈ హత్యకి సంబంధం లేదు. అంటే అవసరమైన ఇష్యూస్ చాలా ఉన్నాయి. కానీ దీని మీద లియో గారు కూడా ఏదో మాట్లాడాలనుకున్నారు మీతో. లియో గారు కూడా మీతో కూడా మాట్లాడాలనుకున్నారు. లియో గారు, బోడా గారు, ఇట్స్ నైస్ మీటింగ్ యూ. ఐ సా యువర్ వీడియోస్ and you expressed your point of view, which we respect. And suppose if you have any evidence that you think can revoke this case, ఈ కేసును మళ్ళీ రివోక్ చేసేంత మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే, ఇట్ విల్ హెల్ప్ us again to revoke this case. This case is not over. Let us tell that to everyone. Whatever is the prima facie, whatever reports they have given the police department. కానీ ఈవెన్ టుడే అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ విత్ ఓపెన్ హ్యాండ్స్. వాళ్ళు అడుగుతున్నారన్నమాట, ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే మాకు ఇవ్వండి, వి విల్ రివోక్ ది కేస్ అంటున్నారు. మన దేశంలో దౌర్భాగ్యము ఒకటి, ఈ ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన వ్యవస్థలు అన్ని అవి ఇండిపెండెంట్ గా పనిచేయాలంటే ఎట్లయితే ప్రజాప్రతినిధిని ప్రజలే ఎన్నుకున్నట్టు ఈ పోలీసు అధికారులను కూడా డెసిషన్ మేకింగ్ లో ఉన్నటువంటి కీ పీపుల్ ని మాత్రం ప్రజలే ఎన్నుకున్నప్పుడే అవి ఇండిపెండెంట్ గా పనిచేస్తాయి. లేకపోతే ఆ ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తాయి. ఇది మీకు నచ్చకపోయినా అంగీకరించాల్సిన. అంటే ఇప్పుడు జస్ట్ టు కైండ్ ఆఫ్ సపోర్ట్ యువర్ స్టేట్మెంట్ అండ్ మై స్టేట్మెంట్, నేనేమంటున్నానంటే, సపోజ్ సాక్ష్యాధారాలు ఉంటే ఇలాంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఓపెన్ గా ఇచ్చేసేయండి. దే విల్ ఎక్స్పోజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. టైం తీసుకుని కూడా ఇప్పుడు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, ఇట్లాంటి టీవీ ఛానల్స్ కి ఇచ్చేయండి. దే విల్ ఎక్స్పోజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. వాట్ స్టాప్స్ us? ఏమంటున్నాము, ప్రజలకు చెప్పడంతో పాటు ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది కాబట్టి మనము ఒక అటార్నీ ద్వారా ఒక కోర్టులో కేసు వేయడము, కోర్టులో కేసు వేసినప్పుడు ఆధారం లేకుండా అయితే వాళ్ళు we have got all rights to go as independent inquiry. There is no doubt. There is a provision also. మనం చేయొచ్చు అది. బోడా గారు, ఇక్కడ ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 19 రోజులు పోలీసులు చాలా సుదీర్ఘ రాజేష్ మాసాన్ ఉన్నారా PCR? ఓకే, పోలీసులు చాలా సుదీర్ఘ విచారణ జరిపారు. ఇందులో కొన్ని అనుమానాలు వచ్చాయి, కొన్ని విమర్శలు వచ్చాయి, కొన్ని పుకార్లు వచ్చాయి, కొన్ని రూమర్లు వచ్చాయి, కొన్ని అవాస్తవాలు వచ్చాయి, కొన్ని భావోద్వేగాలు కూడా వచ్చాయి. సో వీటన్నిటి నడుమ విచారణపై మాకు నమ్మకం ఉంది. కేవలం కొంతమంది పనిగట్టుకుని భావోద్వేగాలను సృష్టిస్తున్నారు. ఇలా సృష్టించే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు, ఎక్కడో ఒక చోట మనకు కనబడుతుంటుంటారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక క్రైస్తవ మత ప్రచారకుని మరణం జరిగింది. మరణం బాధాకరమైనప్పటికీ ఆ భావోద్వేగాలు ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా కొంతమంది భావోద్వేగాల చుట్టూ కొంత పర్సనల్ గెయిన్తో మాట్లాడుతూ ఉన్నారు.
దాన్ని వేరే ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఇంకో విధంగా వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాస్తవాలు ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తెరిగి మాట్లాడదాం, వాటిని అంగీకరిద్దాం. ఎక్కడైనా దాడులు జరిగితే వాటిపై కన్స్ట్రక్టివ్గా పోరాడదాం అని అంటూ ఉన్నారు అనిల్ అండ్ లియో. సో ఈ పిలుపుని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తుంది. సో బోడా ఏమంటున్నారు అంటే ఇంకా ఆయన అమెరికాలో ఉన్నారు, నా దగ్గర రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా దీని వెనక 6-7 ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు అనేది. కానీ ఇక్కడ కుటుంబ సభ్యులకి ఎటువంటి డౌట్స్ లేవు. ఆ కుటుంబ సభ్యుల గురించి ఒక్క మాట చెప్పాలి బ్రదర్, ఒక్క మాట. ఓకే, ఏది వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఒక 2 minutes 2 or 3 minutes ఆర్ మాక్సిమం 5 minutes 2 minutes ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక స్క్రిప్టెడ్ది ఇంగ్లీష్ లో ఉన్నది చదివారు. ఏమని చెప్పారు? 2 ముచ్చట్లు చెప్పారు వాళ్ళు. ఒకటి ఏంటి అంటే మాకు పోలీసులు చెప్పే రిపోర్ట్ మీద నమ్మకం ఉంది, మత కల్లాలు వద్దు అనేది వాళ్ళు పోలీసులు వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి చెప్పించారు. నాకు వచ్చిన కొంతమంది చెప్పింది ఏంటి అంటే ఆ యొక్క బ్రదర్ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు భయంలో ఉన్నారు, మీరు మాత్రం ఎటువంటి భయం లేకుండా మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ప్రజలకు భయపడే అని మీరు అంటున్నారు. మీరు అవమానిస్తున్నట్టు. మీరు ఒక రకంగా కంప్లీట్ చేయనియండి కదా, నన్ను కంప్లీట్ చేయనియండి. ఓకే, సో నాకు కొంతమంది అన్నది ఏంటంటే ఆ బ్రదర్ పేరు మీద ఒక 50 కోట్ల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, అది యాక్సిడెంట్ అని అయితేనే అది వస్తుంది అని వాళ్ళకి కామ్గా ఉన్నారు అనేది ఒకటి చెప్పారు. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క సిస్టర్ ఏం చెప్పిందంటే మా అన్న తాగాడు, ఆమె క్లారిటీ ఇచ్చింది. అర్థమైందా? మరి సిస్టర్ ఇప్పుడు వైఫ్ కి బ్రదర్ కి మాటలకి అంత వాల్యూ ఇచ్చినప్పుడు సిస్టర్ మాటకి పోలీసులు ఒక 2 నెలల క్రితం ఆయన యూపీఐ ఐడితో వాళ్ళ సిస్టర్ మాటకి ఎందుకు వాల్యూ ఇస్తలేరు? ఆమె చాలా క్లారిటీగా మాట్లాడింది కదా, ఆమె కూడా కుటుంబ సభ్యురాలే కదా. అంటే మనకు నచ్చినదేమో ఒక రకంగా నీళ్ళు తాగుతారు అని తెలీదు, మా బ్రదర్ తాగరని అన్నారు, కానీ పోలీసులు ఏమో తాగుతారని అంటున్నారు అని. అది పచ్చి అబద్ధం. ఆయన ఏనాడు అన్న ఈ ఇన్నేళ్లలో ఆయన పబ్లిక్ లైఫ్ లో ఏ రోజన్నా ఎక్కడికైనా తాగి వచ్చింది ఒక్క వీడియో అన్న చూపెట్టండి దయచేసి. ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ తప్పు, అది చాలా తప్పు. కానీ ఈ రోజు రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అంతే బ్రదర్, ఇక మన దగ్గర అది న్యాయం దొరకదు, మన అందరికి తెలుసు. రిపోర్ట్ లో ఆయన తీసుకున్నారని ఉంది. అదంతా అది బ్రదర్ గానే కాదు, అంటే టాక్సాలజీ రిపోర్ట్ కూడా మ్యానిపులేట్ చేస్తారు అంటున్నారా మీరు? అంటే మొత్తం ప్రభుత్వ కంప్లీట్లీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ కంప్లీట్లీ మ్యానిపులేటెడ్ అంటారా? చాలా పెద్ద క్లైమ్ చేస్తున్నారు మీరు. ప్రవీణ్ బ్రదర్ ముఖం చూపెట్టండి దయచేసి, దండం పెడతా. మీరు చాలా పెద్ద ఎలిగేషన్ వేస్తున్నారు, అన్ని వ్యవస్థల మీద వేస్తున్నారు. అన్ని సీసీ ఫుటేజ్ అనలైజ్ చేశారు కదా, ఒక్క దగ్గర ప్రవీణ్ బ్రదర్ ముఖం చూపెట్టండి, మీకు దండం పెడతా. అరే అది ముఖం చూపించే ఛాన్స్ లేదండి. ఒకవేళ అంటే 12 గంటల వ్యవధిలో ఒక్కసారి కూడా తీయకుండా ఎట్లుంటారండి మనుషులు? అది అంతా చాలా అంటే కామన్ సెన్స్ ప్రపంచంలో ఈ మర్డర్ ఈ యాక్సిడెంట్ మీద జరిగినంత చర్చ ఇంకో దాని మీద జరిగి ఉండకపోవచ్చు. జాన్ ఎఫ్ కెనడీ చచ్చిపోయినప్పుడు ఏమైనా అయిపోతుందేమో, కానీ ఇంతమంది దీని గురించి ఇంత చర్చ జరిగింది అది నాట్ ఇన్ రీసెంట్. సో నేను అనేది మిస్టర్ బోడా అమెరికా నుండి అంత పెద్ద ఎలిగేషన్ చేస్తున్నారు మీరు, దానికి చాలా బేస్ ఉండాలా. మీరు అంత ఎవిడెన్స్ ఉంటేనే మీరు దీని గురించి మరి ముందుకు రావాలా. మరి మీరు ఇంకా మౌనంగా ఎందుకున్నారు? ఇప్పుడే కదా పోలీసులు రిపోర్ట్ పెట్టింది. హావ్ పేషెన్స్, గివ్ us some time. ఓకే మీరు దాని మీదే బేస్ అయి ఉంటారు. ఒకవేళ ఆధారాలు ఉంటే తీసుకుని రావచ్చు రాజ్బోడా గారు. సో ఫైనల్ గా లియో అండ్ అనిల్ గారు ఎలాంటి సమయంలో ఎవరెవరు ఎలాంటి సంయమనంగా ఉండాల్సిన అవసరం? అదే సార్, అంటే 2 విషయాలు నేను మాట్లాడదాం అనుకుంది. అంటే 1000 మంది రోడ్ల మీదకి వచ్చారంటే దానికి రూట్ కాజెస్ ఉన్నాయి, ఘర్షణ వాతావరణం ఉంది, దాడులు ఉన్నాయి. సో దాడుల విషయంలో అంటే నేను గమనించేది ఏమంటే సౌత్ ఇండియా చాలా అడ్వాన్స్డ్ స్టేట్లో ఉంటాం కంపేర్ టు నార్త్ ఇండియా. ఎడ్యుకేషన్ కానీ, థింక్ ట్యాంక్ కానీ, ఎకానమికల్గా కానీ వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్ ఉన్నాం. సో సౌత్ ఇండియా అనేది ఇక్కడున్నటువంటి మత వాతావరణం కూడా కొంచెం దీన్ని ఆలోచించే వాళ్ళు మాట్లాడి అంటే ఏది పడితే అది ఇప్పుడు మేమున్నాం క్రిస్టియన్స్గా ఒక ఎవిడెన్స్ తోటి డిపార్ట్మెంట్ ఒకటి మాట్లాడుతున్నప్పుడు దాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి ఉంది. అనుమానాలు ఉంటాయా రాజ్యాంగ పరంగా పోమని చెప్తున్నాం మనం. అటువంటి వాతావరణం ఉండాలి, అంతేగాని దాడులకు పాల్పడతాం అనేది
అండర్లైన్ కరెంట్ అదే. ఇక్కడ ఇంతమంది రోడ్ల మీద రావడానికి కారణం ఏంటంటే దాడులు జరుగుతున్నాయి, చంపేశారేమో అనేటువంటిది యాక్చువల్ ఇష్యూ. కాబట్టి మనము రూట్కి వెళ్ళి వాటిని మనం కరెక్ట్ ఇంటలెక్చువల్గా దీన్ని డీల్ చేసి సౌత్ ఇండియా ఒక మార్గదర్శకంగా ఉండగలిగిందని నేను ఒక పంచాయత్ అనిల్ గారు, మనం ఇంకొక డిబేట్ ఇప్పుడు కంప్లీట్ గా మనం ఈ ప్రవీణ్ మరణము, ఈ రిపోర్టు, ఫోరెన్సిక్ రిపోర్టు, పోలీస్ రిపోర్ట్, దీనిపైన మనం చేసాం. ఈ పరమత అసహనం అనేది ఎందుకు కనబడుతుంది అన్న దానిపైన ఒక డిబేట్ చేద్దాం మనం. ఎందుకు ఒక ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పకుండా ఇంకొక మతాన్ని విమర్శించే సంస్కృతికి ఎందుకు అన్ని మతాల్లోనూ కనబడుతున్నారు? ఇది పోవాలంటే ఏం చేయాలన్న దాని మీద ఒక డిబేట్ పెట్టింది ఒక 2-3 days లో. ఏమంటారు అనిల్ గారు? అది చాలా అవసరం కూడా. ఈ టైంలో ఇన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారంటే వాళ్ళు ఊరికే రాలేదు. I also want to give my signing off statement, sir. ఏంటంటే చాలా దురదృష్టం. అంటే ప్రవీణ్ పగడాల చనిపోవడం అనేది ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అనుకోండి. కాకపోతే ఏంటంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. రైట్, అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లేవ్ గారు, అండ్ కళ్యాణ్ అండ్ బాబురావు గారు, డాక్టర్ బోడా గారు, రాజ్ బోడా గారు, అందరు కూడా ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ప్రవీణ్ మరణానికి సంబంధించి ఈరోజు పోలీసులు ఒక కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది కేవలం యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. ఆయన ప్రమాదానికి గురయ్యారు, ఆయన ప్రమాదం వెనుక, ఆయన మరణం వెనుక ఎటువంటి కుట్ర లేదు. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే సహేతుకమైన డౌట్స్ అయితే వాటి ఆధారాలు ఇవ్వచ్చు అని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు మేము ఆధారాల కోసం టైం ఇచ్చాం అందరికీ కూడా, కానీ 10 రోజుల్లో ఎవరు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు, కేవలం అనుమానాలు మాత్రం వ్యక్తపరిచారని. అండ్ అనిల్ అండ్ లియో కూడా ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కొందరు భావోద్వేగాలను వాడుకోవటానికి చాలామంది రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. మీరు ఆ భావోద్వేగాల్లో పడద్దు. ఒకవేళ దాడులు జరుగుతున్నాయి అంటే వాటిని ఫేస్ చేయడానికి, ఎదుర్కోవటానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో ఐక్యంగా వెళ్ళి వాటిని ఎదుర్కొందాం. కానీ ఎలాంటి సమయంలో ఒక వాస్తవాన్ని తెలిసినప్పటికీ ఆ వాస్తవాన్ని అంగీకరించకుండా వేరే వాళ్ళు సృష్టిస్తున్న భావోద్వేగాలలో లోబడి వాస్తవాన్ని కప్పిపుచ్చి ఆ వాస్తవాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు అని అనిల్ అండ్ లియో కూడా అంటున్నారు. సో ఖచ్చితంగా ఒక 2-3 daysలో ఈ పరమత అసహనం గురించి కూడా మనం ఒక కంప్లీట్ డిబేట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రతి మతం తన మత గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళ మతాన్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటున్నామని అనిల్ అండ్ లియో కూడా చెప్తున్నారు.